మొదటి వచ్చిన మొదలు నేను వాక్యాన్ని చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యెహోవా సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడిన నాటి నుండి అహరోను మోషేల వంశావళులివే. యెహోవా మోషేతో మాట్లాడాడట. ఈ సంఖ్యాకాండంలో యెహోవా మోషేతో మాట్లాడిన సందర్భం 80 సార్లు మోషేతో మాట్లాడను అని వ్రాయబడింది. 80 times. చూడండి, దేవుడు మోషేతో మాట్లాడాడు. అయితే మన జీవితాల్లో దేవుడు అనుదినము మనతో వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ఆనాడు మోషే భాగ్యవంతుడైతే అంతకంటే భాగ్యవంతులం మనం. ఎందుకంటే దేవుని వాక్కు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగాల్లో మనతో మాట్లాడుతున్నాడు. ఇది గొప్ప దీవెన, ఆధిక్యత. మోషే కాలంలో పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం ఉన్నది, కానీ పరిశుద్ధాత్ముడు హృదయములో నివాసం ఉండుట లేదు. స్పిరిట్స్ అవుట్ పోరింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్, బాహ్యము నుండి లోనికి కుమ్మరించబడే ఆత్మాభిషేకం. అయితే న్యూ టెస్టిమెంట్ లో మనకైతే ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్. ఇప్పుడు మనకు పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడు, మనలో నివాసం చేస్తున్నాడు. ఆయన మనలో నుండి వెలుపటికి ఆయన ప్రభావాన్ని పంపిస్తున్నాడు. ఓల్డ్ టెస్టిమెంట్ లో ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్, బట్ ఇన్ న్యూ టెస్టిమెంట్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్. కనుక మనం శ్రేష్ఠులమని మనం గ్రహిద్దాం. ఇక్కడ చూడండి, అహరోను కుమారుల పేర్లు: తొలిత పుట్టిన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతమారు. ఇవి అభిషేకము నుండి యాజకులైన అహరోను కుమారుల పేర్లు. వీరిని అభిషేకించిన వాడు మోషే. అహరోను యొక్క కుమారులు నాదాబు, అబీహులు అన్య అగ్ని వేసి దేవుని చేత దహించబడ్డారు. వారు మోషే చేత అభిషేకించబడి దేవుని పని కొరకు నియమించబడినప్పుడు దేవుడు చెప్పినటువంటి అగ్ని కాక వేరొక అగ్ని వారు తెచ్చి వేశారు. దానికి కారణం ఏమిటంటే త్రాగారు. అందుకే తదుపరి మోషే ఆజ్ఞ ఇచ్చాడు, దేవుని పనిలో ఉన్నవాళ్ళు ద్రాక్షారసం తాగి పనిలోనికి రాకూడదని. మనకు లేవీకాండం 10వ అధ్యాయం మొట్టమొదటి 6 వచనాలు 7 వచనాలు మనం చూస్తున్నప్పుడు, అహరోను కుమారులైన నాదాబు, అబీహులు ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పు నుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. వారు యెహోవా సన్నిధిలో మృతి పొందారు. గమనించారా? కనుక దేవుని యొక్క మందిరపు పని దేవుడు చెప్పిన విధముగా చేయాలి, దేవుని క్రమములో చేయాలి, దేవుని పద్ధతులలోనే చేయాలి, దేవుడు చెప్పిన వారు మాత్రమే చేయాలి. అది విశేషం. అందుకనే ఇక్కడ యాజకులైనటువంటి వారిని దేవుడు ప్రతిష్ఠించమన్న ప్రక్రియలో ప్రతిష్ఠిత నొందిన వారు కనుకనే వారికి అవకాశం వచ్చింది. దేవుని సేవ ప్రతిష్ఠితం. ఈవెన్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్, క్రొత్త నిబంధనలో కూడా విశ్వాసులందరూ ప్రతిష్ఠితులు. దేవుని సేవ చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దేవునికి ప్రతిష్ఠితులే. వారు పరిశుద్ధత కాపాడుకోవాలి. పరిశుద్ధత లేకపోతే దేవుని యొక్క పరిచర్యకు పనికిరాము. నాదాబు, అబీహు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్య అగ్ని అర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయారు. వారికి కుమారులు కలుగలేదు. కనుక
ఎలియాజరు ఈతామారు అను వారి సోదరులు అహరోను కుమారులు తమ తండ్రి అయిన అహరోను ఎదుట యాజక సేవ కొనసాగించారు. అహరోను కుమారులకు దేవుడు ఎంత గొప్ప కృపనిచ్చాడంటే, ప్రధాన యాజకత్వము ఇతని గృహము నుండి, ఇతని వంశము నుండి కొనసాగింది ప్రభువు వచ్చే వరకు. అహరోను కుమారులకు అటువంటి ఆధిక్యత దేవుడు ఇచ్చాడు. 5వ వచనం మొదలు 10వ వచనం. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చారు, నీవు లేవి గోత్రికులను తీసుకురా, వారు అతనికి పరిచారులుగా ఉండేటట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలబెట్టు. వారు ప్రత్యక్షపు గుడారం ఎదుట మందిరపు సేవ చేయాలి. తాము కాపాడవలసిన దానిని, సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడాలి. మందిర సేవ చేయటానికి ప్రత్యక్షపు గుడారం యొక్క ఉపకరణాలు ఇశ్రాయేలీయులు కాపాడవలసి ఉన్నది, వారే కాపాడాలి. కాగా నీవు లేవీయులను అహరోనుకు అతని కుమారులకు అప్పగించు. అంటే దే విల్ బికమ్ ద లీడర్స్. ఆరోన్ అండ్ హిస్ 2 sons విల్ బికమ్ ద లీడర్స్. అహరోను కుమారులని ఎలియాజరు, ఈతామారు వారు లేవీయులకు ప్రధానులుగా, యజమానులుగా వ్యవహరిస్తారు. వారి చేతి కింద పనిచేయాలి. చూడండి, వారి చేతి కింద పనిచేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలను రక్షించాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ త్యాగం వల్ల మనకు రక్షణ కలిగింది. దానిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ధరింపచేశాడు. కనుక దేవుని ఆత్మ కలిగినటువంటి మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభువుకు అప్పగించబడ్డాం తండ్రి చేత. క్రీస్తు వారి యొక్క నాయకత్వం కింద మనం పనిచేయటం కొరకు, దేవుని కొరకు నియమించబడ్డామనేది ఇక్కడ మనకు ఈ వచనాల ద్వారా అర్థమవుతోంది. అహరోనులకు, అతని కుమారులకు, ఇశ్రాయేలీయులలో నుండి అతని వంశాల చొప్పున జ్యేష్ఠ కుమారులుగా ఉన్న వారి పక్షంగా తీసుకొనబడిన లేవీయులు అప్పగించబడాలి. నీవును అహరోనును అతని కుమారులను నియమించాలి. వారు తమ యాజక ధర్మమును అనుసరించి నడుచుకుంటారు. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణ శిక్ష పొందుతాడు. లేవీయులు కాక ఎవరు దేవాలయపు పనికి వచ్చినా వాళ్ళు చచ్చిపోతారు. తర్వాత గెర్షోనీయులు, కహాతీయులు, మెరారీయులు అనే లేవీ సంతానమునకు, అనగా లేవీ 3 కుమారులకు దేవుడు గుడారము యొక్క పనిని పంచి ఇచ్చాడు. గుడారము యొక్క పనిని పంచి ఇచ్చాడు. మనకు వెలుపటి ఆవరణము తెరల చేత కట్టబడింది. ఆ తెరల చేత కట్టబడినటువంటి దాని విషయంలో బరువైనటువంటివి మోసేటువంటి వారు, తేలికైనవి మోసేవారు మరియు గుడారాన్ని మోసేవారుగా వీరిని విభజించాడు. అయితే గుడారమును తీసేటప్పుడు అహరోను అతని కుమారులు విప్పాలి దాన్ని. ఎందుకంటే అందులో మందసం ఉంటుంది. ఆ స్థలాన్ని ఎవరు చూడకూడదు, యాజకుడు తప్ప, ప్రధాన యాజకుడు తప్ప. అందుకనే ప్రధాన యాజకుడు ఆ మందిరములో ఆ గుడారము యొక్క టెంట్ను తీసిన తరువాత మందసాన్ని తెరతో కప్పుతాడు. అప్పుడు కహాతీయులు వచ్చి దాన్ని మోస్తారు. కనుక కహాతీయులు సహితం గుడారం లోనికి రావటానికి వీల్లేదు, మందసం కప్పబడకుండా ముట్టుకోవటానికి వీల్లేదు. కనుక ఈ ప్రతిష్ఠిత అంతా కూడాను దేవుడు తన నియమం చొప్పున ఏర్పాటు చేస్తున్నాడు. దానిని తరతరాలు వాళ్ళు ఫాలో అవుతూ వచ్చారు. ఎవరు అతిక్రమించితే వాళ్ళు చనిపోతారు. ఇది మనం తెలుసుకోవాలి. ఇక 11వ వచనం నుండి 13వ వచనం వరకు మనం పలుమార్లు చెప్పుకున్న అంశమే. ఇశ్రాయేలీయుల తొలిచూలు పక్షంగా లేవీయులను దేవుడు వినాయించుకున్నాడు, తన కొరకు వినాయించుకున్నాడు. చదువుకుందాం. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను.
చూడండి 80 పర్యాయాలు ఉంది ఇట్లా దేవుడు మాట్లాడాడని. ఇదిగో నేను ఇశ్రాయేలీయుల తొలిచూలు అయిన ప్రతి మగపిల్లకు మారుగా అంటే బదులుగా ఇశ్రాయేలీయుల నుండి లేవీయులను నా వశం చేసుకున్నాను. ఎంత అద్భుతం! దేవుని వశం తొలిచూలులు. అట్లాగే క్రీస్తు యొక్క సంఘము దేవుని యొక్క వశం. ప్రతి తొలిచూలు నాది గనుక లేవీయులు నావారై ఉంటారు. ఐగుప్తు దేశములో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుషుల తొలిచూలులనేమి పశువుల తొలిచూలులనేమి ఇశ్రాయేలులో వాటన్నింటినీ నా కొరకు ప్రతిష్ఠించుకుంటేని గనుక వారు నావారయుందురు, నేనే యెహోవాను. తొలిచూలులను దేవుడు ప్రతిష్ఠించుకున్నందున వారు నా వారై ఉందురు, వారు నా వశములో ఉందురు. అందుకనే గుడారపు సేవ అంతా కూడా వారి పక్షంగా తీసుకోబడిన లేవీయులకు అప్పగించబడింది. వాళ్ళు దేవుని చేత ప్రత్యేక ప్రతిష్ఠితులు గనుక వారు మాత్రమే ఆయనతో ఇంటరాక్ట్ అవటానికి, సమీపంగా ఉండటానికి అనుమతించబడ్డారు. ఇక 14వ వచనము మొదలుకొని సీనాయి అరణ్యమందు యెహోవా మోషేకి ఇలా సెలవిస్తున్నారు. లేవీయుల పితరుల కుటుంబములను వారి వంశాలను లెక్కింపుము. లేవీయుల లెక్కింపు 12 గోత్రాల లెక్కింపు వంటిది కాదు. దేవుడు 6,03,550 మంది 12 గోత్రాల వారిని లెక్కించినప్పుడు లేవీయులను అందులో చేర్చలేదు. లేవీయులను విడిగా లెక్కిస్తున్నాడు. ఆ విడిగా లెక్కించినప్పుడు లేవీ కుమారుల యొక్క కుటుంబాలు గెర్షోను, కహాతు, మెరారి అనేటువంటి వారు. మనకు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి వాక్యము గెర్షోను యొక్క వంశము, కహాతు యొక్క వంశము, మెరారి యొక్క వంశము ఎవరెవరు ఎంతెంత మంది ఏ పని చేయాలి అనేది చెబుతూ వచ్చాడు. ప్రధానంగా గెర్షోనీయులను గురించి ప్రారంభంలో మనకు చెబుతున్నాడు. 17వ వచనం, లేవీ కుమారుల పేర్లు గెర్షోను, కహాతు, మెరారి అనునవి. గెర్షోను కుమారుల వంశకర్తల పేర్లు, ఇది చాలా ఇంపార్టెంట్. వంశకర్తల పేర్లు అంటే కుటుంబంలో వంశాలు, పెద్దలు, వారి పేర్లు. ఇవి ఐడెంటిఫికేషన్, ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం ఈ విధంగా లెక్కించబడ్డారు. ఇప్పటికీ మనం కూడాను మన కుటుంబాలను లెక్కించుకుంటున్నప్పుడు మన తండ్రులు, మన తాతలు, ఆ పై వంశాలన్నీ కూడాను ఏ విధంగా అయితే ఎవరెవరి కుటుంబంలో ఎవరెవరు జాయిన్ అయ్యారో మన వంశావళిని వేసుకున్నప్పుడు కుటుంబ పెద్దల చొప్పునే లెక్కించుకుంటాం. ఇవాళకి కూడా మా తాతగారికి 11 మంది సంతానం. 11 మంది సంతానంలో 5గురే బ్రతికారు. ఆ 5గురికి వివాహాలైనప్పుడు మరలా ఒక్కొక్క కుమారునికి మరలా కుమార్తెలు, వారికి కుమారులు, కుమార్తెలు, వారికి కుమార్తెలు. వంశావళిలో డివైడ్ చేసేటప్పటికి మా తండ్రి గారి యొక్క వంశావళిలోకి వచ్చేటప్పటికి మేము మా కుటుంబము వరకు వచ్చేటప్పటికి 13 మంది తేలాము. అంటే ఒక్కొక్క ఎల్డర్ చొప్పున ఒక్కొక్క వ్యక్తి యొక్క డివిజన్ ఏ విధంగా ఉంటుందో కుటుంబ పెద్ద పేరు నా విధంగానే అప్పుడు కూడా లెక్కించారు. అవి లిబ్నీ, షిమ్మి వంశకర్తలు వీళ్ళు. ఆ 2 ప్రధాన వంశాలు. అందులో తర్వాత కహాతు కుమారుల వంశకర్తలు అమ్రాము, ఇస్హారు. హెబ్రోను, ఉజ్జీయేలు. ఇక్కడ మనకు 4 కనబడుతున్నారు. గెర్షోను దగ్గర 1+2, కహాతు దగ్గర 1+4, మళ్ళా మెరారి దగ్గర 1+2. మెరారి కుమారుల వంశకర్తలు మహలి, మూషి. ఇవి వారి పితరుల కుటుంబాల చొప్పున లేవీయుల వంశాలు. 3 అన్నదమ్ములు, ఆ కుటుంబంలో 8 వంశాలు. ఇది లేవీయులలో మనకు ప్రత్యేకంగా కనబడుతుంది. వీరిలో లెక్కించబడిన వారు అనగా 1 నెల మొదలుకొని పై ప్రాయం కలిగిన మగవారందరిలో లెక్కించబడిన వారు 7,500 మంది.
7,500 మంది గెర్షోనీయులు లెక్కించబడ్డారు. 8,600 మంది కహాతీయులు లెక్కించబడ్డారు. 6,200 మంది మెరారీయులు లెక్కించబడ్డారు. టోటల్ 22,000 మంది. మనకు 39వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి 22,000 మందిని లెక్కించినట్లుగా మనకు కనబడుతుంది. తర్వాత మళ్ళీ గెర్షోనీయుల వంశం మందిరము వెనుక అంటే పడమటి దిక్కున ఉండాలి. గెర్షోనీయులు పడమటి దిక్కుండాలి. తూర్పు పడమర. తూర్పు భాగము గుడారము ద్వారము భాగం. అటువైపున ప్రధాన యాజకుడు అహరోను అతని కుమారుడు ఉంటారు. వెనుక భాగన గెర్షోను పెద్ద కుమారుడు లేవీకి. అతడు ఆ బ్యాక్ పార్ట్ అంతా కూడా అతడు కవర్ చేసుకుంటాడు. గెర్షోనీయుల పితరుల కుటుంబంలో లాయేలు కుమారుడైన ఎలియాసాపుని ప్రధానుడిగా ఏర్పాటు చేశారు. ప్రత్యక్ష గుడారంలో గెర్షోను కుమారులు కాపాడవలసినది. వీళ్ళ డ్యూటీ ఏమిటంటే మందిర గుడారమును, దాని పైకప్పును, ప్రత్యక్ష గుడారపు ద్వారపు తెరలను, ప్రాకారపు యవనికలను, మందిరమునకు బలిపీఠముకు చుట్టూ ఉన్న ప్రాకారపు ద్వారపు తెరలను, దాని సమస్త సేవ కొరకైన తాళ్లను మోసుకురావాలి. ఇది చాలా లైట్ వర్క్. గెర్షోనీయులకు చాలా తేలిక పనిచ్చాడు. అవునా? కహాతీయులు బరువులు మోయాలి. మరొక విశేషం, ఇవి మోయటానికి బండ్లు కూడా ఇచ్చారు. కానీ కహాతీయులకు మాత్రం కాలినడకనే గుడారాన్ని మోయమన్నాడు. బండ్లు ఇవ్వలేదు. చాలా అద్భుతమైనటువంటి ప్రకటన దేవుడు వీరి పక్షంగా చేశాడు. ఇక 27వ వచనం నుంచి కహాతు వంశం. కహాతు వంశము ఏమనగా అమ్రామీయుల వంశము, ఇస్సారీయుల వంశము, హెబ్రోనీయుల వంశము, ఉజ్జీయేలు యొక్క వంశము. 4 వంశాలు కదా. మనకు సంఖ్యాకాండం 3వ అధ్యాయంలో మనకు 18వ వచనంలో వ్రాయబడినది కదా. 4 అమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉజ్జీయేలు. ఈ 4 వంశాల గురించి ఇక్కడ రాస్తున్నాడు. ఒక నెల మొదలుకొని పై వయసు కలిగిన వారిని, మగవారిని అందరూ లెక్కించినప్పుడు 8,600 మంది ఉన్నారు. ఈ కహాతీయులు పరిశుద్ధ స్థలమును కాపాడవలసిన వారు. పరిశుద్ధ స్థలం కాపాడాలి. వీళ్ళు దక్షిణ దిక్కున ఉంటారు. తూర్పు వైపు అహరోను, పడమర వైపు గెర్షోను, దక్షిణం వైపు కహాతీయులు. చూడండి, మందిరం చుట్టూతో లేవీలే ఉంటున్నారు. దక్షిణపు దిక్కున వీళ్ళు దిగాలి. కహాతీయుల వంశముల పితరుల పేర్లకు ప్రధానుడు ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను. ఇతడు వీరందరికీ కూడా లీడర్గా నియమించబడ్డాడు. వారు మందసాన్ని, బల్లను, దీపవృక్షం, వేదికలు, తాము సేవ చేయి పరిశుద్ధ స్థలంలోని ఉపకరణములు, అడ్డుతెరలు కాపాడి దాని సమస్త సేవ జరిగించాలి. ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు ఎలియాజరు లేవీల ప్రధానులకు ముఖ్యుడు. అతడు పరిశుద్ధ స్థలంలో కాపాడు వారి మీద విచారణకర్త. ఇది చాలా పెద్ద బాధ్యత ఎలియాజర్ది. పరిశుద్ధ స్థలాన్ని కాపాడేటువంటి వారందరి పైన అతను విచారణకర్త. అంటే డివిజన్ ఆఫ్ లేబర్ చాలా స్పష్టంగా ఇచ్చాడు. డ్యూటీస్ ఎవరెవరివి, ఎవరెవరు ఏమేమి ఎట్లా చేయాలి అనేటువంటి క్లియర్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, పర్ఫెక్ట్ మాన్యువల్ ఇచ్చాడు దేవుడు. తర్వాత మెరారి వంశం గురించి 3వది. మహనీయుల వంశము, మూషీయుల వంశం, 2 కుమారులు, వారి వంశాలు. వారిలో లెక్కించబడిన వారు 1 నెల మొదలుకొని పైబడిన వయసు కలిగిన వారు 6,200 మంది. మెరారీయుల పితరుల కుటుంబంలో అబీహయీలు కుమారుడైన సూరియేలు ప్రధానుడు. వారు మందిరం నదులు ఉత్తర దిక్కున వాళ్ళు దిగాలి. గుడారానికి ఉత్తర దిక్కున వీళ్ళు ఉండాలి. ఈ విధంగా దక్షిణాన కహాతీయులు, ఉత్తరాన మెరారీయులు, పడమటి భాగాన గెర్షోనీయులు, తూర్పు భాగాన ప్రధాన యాజకుని కుమారులు. ఈ విధంగా చుట్టూతా కూడాను లేవీయులే దేవాలయం చుట్టూతా ఉండి దేవునికి ప్రజలకు మధ్యన సేవ చేస్తారు. వీరు యుద్ధాలకు వెళ్ళరు. అందుకే వీరిని సాధారణ జనసంఖ్యలో లెక్కించలేదు. వీరేం చేయాలి? మెరారీయులు ఏం సేవ చేయాలంటే బరువైనటువంటివి మోయాలి. వీళ్ళు ఏమిటి బరువైనవి? చదువుదాం.
మెరారీ కుమారులు మందిరం యొక్క పలకలు, అడ్డుకరలు, స్తంభాలు, దిమ్మలు, ఉపకరణాలు, సేవ కొరకైన ఉపకరణాలు అన్నిటినీ, ప్రాకారము, స్తంభాలు, వాటి దిమ్మలు, మేకులు, వాటి తాళ్ళు కాపాడాలి. మందిరం ఎదుట తూర్పు దిక్కునగా ప్రత్యక్షపు గుడారం ఎదుటి దిక్కును దిగవలసిన వారెవరనగా మోషే, అహరోను కుమారులు. ఇశ్రాయేలీయులు కాపాడవలసిన పరిశుద్ధ స్థలంలో వారే కాపాడాలి. అన్యుడు కాపాడటానికి ప్రవేశిస్తే చనిపోతాడు, మరణశిక్ష పొందుతాడు. మోషే, అహరోను యెహోవా మాటలను బట్టి తమ తమ వంశముల చొప్పున లెక్కించిన లేవీయులను లెక్కించబడిన వారు, అనగా ఒక నెల ప్రాయము మొదలుకొని ఉన్నవారు మగవారు 22,000 మంది. స్త్రీలను లెక్కించలేదు. ఒక నెల ప్రాయం పైన పడిన వారు అందరినీ లెక్కించారు. అయితే వీరిలో మరలా పనిచేయుటకు 30 నుండి 50 సంవత్సరాలు. These all are eligible, but appointed people for prominent work, for labor, 30 years to 50 years ఉన్న వాళ్ళనే తీసుకున్నారు. లేవీయులుగా లెక్కించబడినటువంటి వారు 22,000 మంది అయినా వీళ్ళు నెల వయసు పైబడిన వారి సంఖ్య ఇది. వీళ్ళలో నుంచి మళ్ళా 30 నుండి 50 సంవత్సరాలు అంటే బలమైనటువంటి వయసులో ఉన్నటువంటి వారిని ప్రత్యేకంగా ఈ మందిరం యొక్క పనిలో ఆపరేట్ చేసినట్టుగా మనం చూస్తాం. ఇక 40 వచనం నుండి 51 వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగం. ఇందులో ప్రధానంగా మనకు ఇశ్రాయేలీయులలో నెల పైబడి ఉన్నటువంటి తొలిచూలు అంటే ఫస్ట్ బాండ్, వారిని లెక్కించి సంఖ్య రాయించమన్నాడు. నేనే యెహోవాను, నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలు అయిన ప్రతి మగపిల్లకు మారుగా లేవీయులను, ఇశ్రాయేలీయుల పశువులను తొలిచూలైన ప్రతిదానికి మారుగా లేవీయుల పశువులను నా నిమిత్తం తీసుకొనవలెను. కాబట్టి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులలో తొలుత పుట్టిన వారందరినీ లెక్కించాడు. వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య అనగా నెల మొదలుకొని పై ప్రాయము గల తొలిచూలు మగవారందరి సంఖ్య 22,273. గమనించారా? లేవీయుల సంఖ్య కంటే తొలిచూలుల సంఖ్య 273 ఎక్కువ ఉంది. చూడండి, దేవుడు ఎంత చక్కగా సమానంగా దగ్గరకు వచ్చారు. కేవలం 273 మంది మాత్రమే తొలిచూలులు ఎక్కువ ఉన్నారు, లేవీయుల సంఖ్య తగ్గింది. వారి కొరకు ఏం చేయాలో చెప్పాడు 44 నుంచి 51 వరకు. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చాడు, నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలైన ప్రతి వానికి మారుగా లేవీయులను వారి పశువులను ప్రతిగా లేవీయుల పశువులను తీసుకొనుము. లేవీయులు నా వారైందురు, నేనే యెహోవాను. ఇశ్రాయేలీయులకు తొలుత పుట్టిన వారిలో లేవీయుల కంటే 273 ఎక్కువైనందున శేషించిన వారి యొద్ద తలా ఒక 5 తులముల వెండి తీసుకో. పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసుకోవాలి. తులము 20 చిన్నములు. వారిలో ఎక్కువ మంది విమోచన కొరకు ఇయ్యబడిన ధనమును అహరోనుకు అతని కుమారులకు ఇమ్మన్నాడు. ఈ విమోచన ధనం వెండి అహరోను ప్రధాన యాజకుడు అతని కుమారులకు ఇమ్మన్నాడు. ఆ విధంగా మోషే లేవీల వల్ల విడిపించబడిన వారి కంటే ఎక్కువైన వారి యొక్క విమోచనాధనం తీసుకున్నాడు. పరిశుద్ధమైన తులము చొప్పున 1,365 తులముల ధనమును ఇశ్రాయేలీయుల జ్యేష్ఠ కుమారుల దగ్గర తీసుకున్నాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా నోటి మాట చొప్పున అహరోనుకు అతని కుమారులకు విడిపించబడిన వారికి విమోచన ధనాన్ని మోషే ఇచ్చాడు. చూడండి, విమోచనాధనంగా 1,365 తులముల ధనాన్ని వాళ్లకు అందజేశాడు. ఈ విధంగా దేవుడైన యెహోవా ఈ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు లేవీయులను లెక్కించారు. వారి పని, వారి విధానం, వారి విధులు తెలియచేస్తూ వచ్చాడు. మరియు తొలిచూలులతో వాళ్ళు ఏ విధంగా రీప్లేస్ చేయబడ్డారో లేవీయులు స్పష్టంగా రాశాడు. ఇక 4వ అధ్యాయంలో మళ్ళీ మనకు ఈ అహరోను కుమారుల వంశాలు, కహాతీయులు, మెరారీయులు, వారి యొక్క సేవ ఏ విధంగా ఉండాలి, వారు ఏ విధంగా పని చేయాలనే దాని కంటిన్యూషన్ ఇందులో మనకు చెప్పబడుతుంది.